దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధమైన గ్రంథములో మనము ఎన్నో చోట్ల దేవుడు దేహం గురించి అంటే మన శరీరం గురించి మాట్లాడాడు. అదేవిధంగా ఆత్మ గురించి కూడా మాట్లాడుతున్నాడు. మన దేహము దేవుణ్ణి మహిమపరచాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి చూపిస్తున్న వాక్యము. మన దేహము దేవుణ్ణి మహిమపరచాలి. మరి మహిమపరుస్తుందా? ఈ వాక్యం ఎక్కడైనా ఉందా అని అంటే కనుక 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. ఆయన వెల ఇచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరుపుడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని వెల ఇచ్చి కొన్నాను. మనల్ని అందరినీ దేవుడు వెల ఇచ్చి కొన్నాడంట. ఎంత పెట్టి కొన్నాడు? తన ప్రాణం పెట్టి కొన్నాడు. ఏం పెట్టి కొన్నాడు? తన రక్తం పెట్టి కొన్నాడు. ఎన్ని సంవత్సరాల జీవితము? ఇటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితాన్ని పెట్టి మనల్ని కొన్నాడు యేసయ్య. అయితే ఆయన మనల్ని వెల ఇచ్చి కొన్నాడు కనుక మన దేహము మరి దేవుణ్ణి మహిమపరుస్తుందా అనే ప్రశ్న ఈ రోజున మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతకంటే కొంచెం పైకి వెళ్తే మనం 19వ వచనం ఒకసారి చూడండి. మీ శరీరము మీ అందు వసించు ఆత్మకు ఆలయమని మీకు తెలియదా? తెలుసు కదండి మనందరికీ. కనతలేని కథోలిక శ్రీసేవ ప్రకటిస్తూనే ఉందా? ఎస్. మరి తెలియదా అని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరలా గుర్తు చేస్తున్నాడు మనకి. ఆ ఆత్మ దేవునిచ్చే ఒసగబడింది, మీరు మీకు చెందినవారు కాదు. మామూలుగా మన కుటుంబాల్లో భర్త భార్యను చూసి, భార్య భర్తను చూసి, లేదంటే తల్లిదండ్రులు బిడ్డను చూసి, నేను అన్నాను, నువ్వు ఉన్నావు, ఇలా అయింది, అలా అయింది అని అంటున్నాం. తప్పు లేదండి. ఈ యొక్క లోక జీవితంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, మీరు ఊపిరి తీసుకుంటున్నారు, మీలో నా ఆత్మ ఉంది, అదేవిధంగా ఈ దేహము కూడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహము? మళ్ళీ ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి మనం. ఆదాముని దేవుడు మట్టితో చేశాడు, ఆ మట్టికి ఊపిరిని ఊదాడు, ఆత్మతో నింపబడ్డాడు, జీవము కలవాడయ్యాడు. కాబట్టి మనం అందరం కూడా కరెక్ట్గా ఆలోచిస్తే ఈ మట్టి అంటే ఈ దేహము మనది కాదు, ఇందులో ఉన్న ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ, ఊపిరి. మరి ఈ రెండు మనది కానప్పుడు ఇంకా దేనికోసం అండి మనం బ్రతికేది కదా? దేవుణ్ణి మహిమపరచడం కోసం బ్రతుకుతున్నాం. ఎంతోమంది పునీతులు మన కనతలేని కథోలిక శ్రీసభ ఇప్పటికీ హిస్టరీ ప్రకారము 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. నువ్వు నేను పునీతులను నమ్మకపోతే, శాశ్వతమైన జీవితం ఉంటుందని నమ్మకపోతే, వారి ప్రార్థనలు దేవుడు వింటాడు, మనల్ని రక్షిస్తాడని నమ్మకపోతే, మరి పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళ ప్రార్థనలే దేవుడు వినకపోతే ఈ లోకంలో ఉన్న మన ప్రార్థనలు వింటారని ఎలా అనుకోవాలని? ఎందుకంటే ఈ శరీరం దుర్బలమైనది. అవునా అండి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. మీరు శోధనలకు గురి కాకుండా మేలుకొని ప్రార్థింపుడు. శోధనకి గురి కాకుండా ఉండడానికి మనం మేలుకొని ప్రార్థించాలి. మేలుకొని ప్రార్థించమంటే ఇప్పుడు 24 గంటలు ఉంటాయి రోజుకి, మొత్తం కూర్చొని టేబుల్ దగ్గర దేవుడికి స్తుతి 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 అలా అంటున్నారా? లేదు, దేవుడు అలా అంటలేడు. ఆత్మలో మేల్కొని ఉండి ప్రార్థించండి. ఎందుకంటే ఆ ఆత్మ మీకు ఏం చెప్తుందంటే, ప్రార్థించు, శోధన రాకముందే ప్రార్థించు, వేదన రాకముందే ప్రార్థించు, అప్పుల బాధలు రాకముందే ప్రార్థించు, మేల్కొని ఉండు, నీకు దేవుడు ఇచ్చిన దాన్ని స్తుతించు. మీరు బాధలో ఉన్నారా? అయితే దేవుని ప్రార్థించండి. మీరు సంతోషంగా ఉన్నారా? అయితే దేవుని స్తుతించండి. మీకు ఏదైనా అవసరత ఉందా? దేవుణ్ణి ఆరాధించండి, దేవుడు తీరుస్తాడు మన ప్రార్థనలు. కానీ మన ప్రార్థనలు దేవుణ్ణి ప్లీజ్ చేసేటట్టుగా ఉండాలి, అంటే సంతోషపెట్టేలాగా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద పడిపోయాను అనుకోండి, ముందుకు వెళ్ళి కింద పడ్డాను, కాలు ఇరిగింది, అమ్మో ఇప్పుడిప్పుడే రావాలి స్వస్థత, అట్లా కాదు అది ప్రార్థన. కింద పడకముందే అయ్యా నన్ను రక్షించు అనే ప్రార్థన, అది ప్రార్థన అంటే. కింద పడ్డాన తర్వాత కాదండి, వెళ్ళిన తర్వాత లోయలో మొత్తం పడిపోయిన తర్వాత కాదండి. లేదంటే దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళొద్దన్నాను అనుకోండి, మనల్ని అక్కడికి వెళ్ళి ఎవరో ఒకరు తప్పిపోయేదాకా చేసుకోవద్దు. దేవుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు, అంతే. అయితే దేవుడి వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, మీరు శోధనలకు గురి కాకుండాటకు మేల్కొని ఉండి ప్రార్థించండి, ఆత్మతో దేవుని ఆరాధించు, సత్యమందు దేవుని ఆరాధించు, మేల్కొని ఉండి ప్రార్థించు. అంటే మనము డే టైంలో
మన యొక్క దేహాన్ని మొత్తం నలగొట్టుకుంటూ దేవుని ప్రార్థిస్తే మనం పడుకున్నప్పుడు ఆత్మ దేవుణ్ణి మొరపెడుతుందంట. ఇది నిజం. అందుకే ఎన్నో చోట్ల మనం చూసాము, మీకు అర్థము కాని మూలుగుల ద్వారా పరిశుద్ధాత్మ మీ నుండి మొరపెడుతుంది అంటాడు దేవుడు. హన్న ఆ రోజు చేసిన ప్రార్థన ఏం ప్రార్థన అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చేసిన ప్రార్థన. అందుకే ఏడుస్తుంది. ఈ నిరాశ, ఈ ఏడుపు సాతాను ఇచ్చే ఏడుపు కాదండి. 2 రకాలుగా ఉంటుంది ఏడుపు. ఒకటి సాతాను ఇస్తాడు, రెండవది దేవుడిస్తాడు. ఇది నిట్టూర్పుతో చేసే ప్రార్థన. సాతాను ఇచ్చే ఏడుపు ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుడు చేసినా ఏడుపే, చేయకపోయినా ఏడుపే, భర్త బ్రతుకున్నా ఏడుపే, చచ్చిపోయినా ఏడుపే, కుమారులు బ్రతుకున్నా ఏడుపే, చచ్చిపోయినా ఏడుపే. బ్రతుకున్నారు ఎందుకయ్యా అని ఏడుస్తావు, చచ్చిపోతే చచ్చిపోయారయ్యా ఎందుకయ్యా అని ఏడుస్తావు. ఎందుకండి మనకి ఈ ప్రార్థనలు? వ్యర్థం కదా ఇవన్నీ. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉంది. ఎందుకు మన ప్రార్థనలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అర్ధహీనంగా ఉన్నాయి, అర్ధరహితంగా ఉన్నాయి? మన ప్రార్థన కూడా అర్థం ఉండదు ఒక్కొక్కసారి. ఎందుకు ప్రార్థిస్తామో కూడా. వాళ్ళని చంపేయి, వీళ్ళని చంపేయి, వాళ్ళు ఏదో నన్ను అన్నారు, వాళ్ళని శపించు. ఇది ప్రార్థన కాదు. ఇది ప్రార్థన అసలే కాదు. లేదంటే ఉన్న పలంగా ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలి, ఇది ప్రార్థన కాదు. ఉన్న పలంగా నేను 2 అంతస్తుల బిల్డింగ్ లేపాలి, ఇది ప్రార్థన కాదు. ప్రార్థన అంటే, అయ్యా నువ్వు నాకు ఇచ్చావు కదా ఆత్మని, నేను అది అనుభవించలేకపోతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ అనుభూతిలోకి మనం వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ మనం పాపము చేస్తుంటే చూస్తాడు, ఏడుస్తాడు, మొరపెడతాడు. దేవుడికి ఎంత చేయాలో అంత చేస్తాడు. దాని తర్వాత మన పాపము అతిక్రమం అయ్యేసరికి మొత్తం వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన ఆత్మే ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు ఇంకా. అప్పుడు ఇలాంటి అనుభవం ఎవరికన్నా ఉందా అంటే పరిశుద్ధమైన గ్రంథంలో దావీదుకండి. మనం 51వ కీర్తనలో 10-11 వచనాలు చూస్తే, అయ్యా నీ ఆత్మను నా నుండి తీసుకువేయకు, నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకు. అంటే దేవాలయం నుండి గెంటివేస్తున్నాను అర్థం కాదండి. ఈ దేహం అనే దేవాలయం నుండి పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉండలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయక అయ్యా అని మొరపెడుతున్నాడు దావీదు. ఎందుకంటే ఆ బాధ, ఆ వ్యధ, ఆ నిస్పృహ ఎంత ఘోరంగా ఉంటుందంటే వర్ణనాతీతం అండి. నిజంగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేను. ఒక్కొక్కసారి ఏదైనా తప్పు చేసినప్పుడు ఒప్పుకో అంటాడు దేవుడు, కన్ఫెషన్కి వెళ్ళు అంటాడు. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను, మొండిగా ఉండి కూడా చేశానండి. నా మీదే ఒక ప్రాక్టికల్గా నేను అనుభూతిని పొందాను. చెప్తున్నాడు కదా, అయినా సరే ఉంటాను, కన్ఫెషన్కి వెళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఏదైనా గొడవైంది అనుకోండి, సారీ అని చెప్పాము అతనికి, ఎలా ఉంటుంది మన మనసు? ఆయన మనల్ని కూడా సారీ అని చెప్పాడు, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇది ఆ వ్యక్తికి నీకు మధ్యలో జరిగిన ఘర్షణ ద్వారా ఇచ్చిన సారీ అనే మాట. కానీ ఆత్మలో నువ్వు చేసిన తప్పులు, పాపాలు ఒక వ్యక్తితో నువ్వు ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు? యేసయ్య ఎవరు? ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఎవరు? మన కళ్ళ ముందు ఈనాడు కనతలేని కథోలిక శ్రీ సభ ఇస్తుంది మనకి. అందుకే యోహాను 20:23 ప్రకారము వారి మీదికి నేను ఆత్మను ఊదాను, ఆ ఆత్మ ఇదిగో మీ పాపాలని క్షమిస్తే క్షమింపబడుతుంది, క్షమింపబడపోతే క్షమింపబడదు. ఇది ఎక్కడుంది? మత్తయి సువార్త 16:18లో ఇదిగో పేతురు, ఇదిగో నీకు తాళపు చెవులను ఇస్తున్నాను, నీవు ఈ లోకంలో దేన్ని బంధిస్తావో అది ఆ లోకంలో పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది, ఈ లోకంలో నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుంది. అంటే ఏంటి? పాప క్షమాపణ అన్నిటికంటే గొప్ప సాక్రమెంట్. పాప క్షమాపణ లేకపోతే మనం బ్రతకలేం, చచ్చిపోతాం లిటరలీ. ఎందుకంటే పాపానికి వేతనము మరణమే కాబట్టి చచ్చిపోతాం, కుళ్ళి కుషించి మొత్తం చచ్చిపోతామండి. లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నాం కదా, ఎముకలు సహితం ఏహెచ్కేలు ప్రవచనం చెప్తుంటే పట్టమని ధ్వనితో కండరాలు పూయించుకొని ఇదిగో ఎముకలతో ఏర్పడుతున్నాయని. మన బాడీ మొత్తము కృషించిపోయేలాగా ఏది చేయగలుగుతుందంటే ఆత్మ చేయగలుగుతుంది. ఇదే దేహము శక్తివంతంగా తయారనంటే ఈ ఆత్మే చేయగలుగుతుంది. అదే ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి మత్తయి 26:41లో దేవుడు ఏమంటున్నా అంటే, మీరు శోధనలో ఎందుకు పడుతున్నారో తెలుసా? ఆత్మ సిద్ధంగా ఉంది కానీ దేహము దుర్బలంగా ఉంది. ఆత్మలో దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థించట్లేరే మీరు? వాక్యం చదవట్లేరే మీరు? దివ్య బలి పూజకి వెళ్ళట్లేరే మీరు? పాప సంకీర్తనం తీయట్లేరే మీరు? ఎన్ని చేస్తున్నారు, ఎన్ని అతిక్రమాలు చేసినా కూడా పాపమే లేదు, నేను పరమ పరిశుద్ధురాలిని, పరమ పవిత్రుని, నేను ఇలానే జీవిస్తాను, కనతలేని కథోలిక శ్రీ సభ ఎంత చెప్పినా నాకు అనవసరము అని అంటే చచ్చిపోతాం, ఇంకేం చేయలేము, అంతే. ఎప్పుడు? శాశ్వత ఈ మరణం గురించి కాదు దేవుడు మాట్లాడేది, రెండో మరణం గురించి. అగ్ని చల్లారదు, పురుగు చావదు, శరీరంతో వెళ్తావు, ఊరికే వెళ్తున్నావు అని అనుకోకు.
శరీరానికి బాధ తెలుస్తుంది. ఒక చిన్న నిప్పురవ్వ వచ్చి మీద పడితేనే అమ్మో అనుకుంటూ ఉంటామండి. ఎంత బాధ కదా, అక్కడ ఏదో అయిపోతుందని. ఇంత పెద్ద దేహం మీద ఒక చిన్న నిప్పురవ్వ పడితేనే భరించలేకపోతున్నావు. మరి రెండో మరణంలో, శాశ్వతమైన మరణంలో భరిస్తావా? దేహం మొత్తం కాలుతుంటే, కమిలిపోతుంటే, అగ్ని మొత్తం ఆరకుండా నన్ను కాల్చేస్తుంటే భయంకరమైన వేదన అది. అక్రందనలు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మొరపెడితే 430 సంవత్సరాలు దేవుడు వినలేదు. ఎందుకు వినలేదు? వాళ్ళు చెప్పిన మాటలు దేవుడు వినలేదు కాబట్టి. నువ్వు నేను అనుకుంటుండొచ్చు, దేవుడు కరుణామయుడు, దయామయుడు, చాలా కనికరం కలిగిన వ్యక్తి కాబట్టి క్షమిస్తాడు కదండి, అవునా? ఎస్. కానీ స్లీవలో మరణిస్తున్న యేసయ్య ఒక మాట అన్నారు. ఏమన్నారు? అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక, చూడండి, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. అన్యులకి ఏమీ తెలీదు, బైబిల్ గురించి అన్యులకి తెలీదు, పరిశుద్ధమైన గ్రంథం గురించి తెలీదు, యేసయ్య పేరు గురించి ఎవరికీ తెలీదు అన్యులకి. కానీ మనకు తెలుసు. కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభలో పుట్టు క్రైస్తవులము, లేదంటే జ్ఞానస్నానం పొందిన వాళ్ళము అందరికీ యేసయ్య గురించి తెలుసు. యేసు రక్తములోనే ఇదిగో రక్షణ ఉందని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా పాపం చేసినప్పుడు పాప సంకీర్తనకి వెళ్ళాలని తెలిసినా కూడా, మంచి పనులు చెయ్యాలి చెడు పనులు చెయ్యొద్దు అని తెలిసినా కూడా, అరే ఏది చేసినా దేవుడు నా మంచికే అని తెలిసినప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, దేవుడు క్షమిస్తాడులే అంటే దట్స్ ఎ హాలోజినేషన్, దట్స్ నాట్ ట్రూ. అది అసత్యము, సత్యం అనబడదు. నిన్ను నన్ను మోసం చేస్తున్నాడు ఎవడు? ఇదిగో సాతాను, అబద్ధికుడు, అపవాది, దొంగవాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసాము, దొంగవాడు దొంగిలించుటకు, నరహత్య చేయుటకు, నాశనము చేయుటకు వస్తాడు దుష్టుడు. కానీ దేవుడు, ఆయన మన తండ్రి యేసయ్య మనల్ని అభివృద్ధి బాటలో నడుచుటకు, జీవవంతులుగా జీవింపజేయుటకు, సమృద్ధిగా ఆ జీవాన్ని ఇచ్చుటకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను అని దేవుడు ఇంత క్లియర్గా చెప్తుంటే మరి ఇంకా ఏంటండి? పాప సంకీర్తన ఎందుకు తీయాలి? చర్చికి ఎందుకు వెళ్ళాలి? వాక్యం ఎందుకు చదవాలి? నిద్రపోతే సరిపోతుంది. నిద్రలోనే పోతావు. దేవుడు అంటాడు కదా, ఇదిగో అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం నేను తీసేస్తే ఎవరికి చెప్తాను? అందుకే దేవుడు అంటున్నాడు అండి. ఎవరితో? అందరితో అంటున్నాడు. మనం 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని సాతాను చూస్తున్నాడు. మరి ఇక్కడ దేవుడు జాగరూకులై శోధనలో గురి కాకుండా మీరు ప్రార్థించమంటున్నాడు. ప్రార్థించడమే మనకు శక్తి సరిపోవట్లేదే. ఫర్ ఎగ్జాంపుల్, మనలో కొంతమంది ఎలా ఉంటామంటే అండి, ఒక వారం తర్వాత మన ఇంట్లో ఎవరైనా చనిపోతారని తెలిసిందనుకోండి, ఏం చేస్తామండి? ఏడ్చుకుంటూ కూర్చుంటామా? డాక్టర్ తీసుకెళ్ళి వైద్యాలన్నీ చేపిస్తాము. ఏ రోగం ఉందో ఏమో, ఎట్లా చచ్చిపోతున్నాడో ఏమో, ఏంటో అని తెలుసుకోవడానికన్నా ప్రయత్నిస్తాము. ప్రయత్నమే ప్రార్థన. నిన్ను నన్ను కాపాడుకోవడానికి మన దేవుడిచ్చిన ఆత్మను మనలో శక్తివంతంగా నిద్రపోకుండా, అలా ఆత్మని నిరుత్సాహపడకుండా, ఇదిగో అలా చంపేయకుండా, ఆ ఆత్మతో పాటు మన దేహము కూడా స్వస్థత పొందుకోవాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మ సిద్ధంగానే ఉందమ్మా, ఆత్మతో పాటు ఏకీభవించరాదు? ఆత్మతో పాటు ఏకీభవించయ్యా, నీకు ఇచ్చిన ఆత్మ నాదే అంటున్నాడు దేవుడు. అంటే యేసయ్యదే. దేహం ఇప్పుడు దుర్బలంగా ఉంది కాబట్టి భయపడద్దు. దేహంలో రోగాలు ఉన్నాయా? ఘోరమైన శ్రమలు ఉన్నాయా? లేకపోతే కూర్చున్న ప్లేస్ నుంచి లేవలేకపోతున్నావా? మేబీ నువ్వు ఒకవేళ ప్యారలైజ్ అయిన వ్యక్తే కావచ్చు, బెడ్ రిడన్ అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా విశ్వాసం ఉంచు, చేసిన తప్పులను ఒప్పుకో. కన్నతలైన కథోలిక శ్రీసభ దగ్గరికి వెళ్ళడానికి నీకు ఒకవేళ కాళ్ళే చచ్చుబడిపోయాయేమో, పిలువు. ప్రీస్టులను పిలువు, గురువులను పిలువు, ఇంటి దగ్గరికి పిలువు. వాళ్ళు వింటారు నీ కన్ఫెషన్స్. విన్న తర్వాత స్వస్థత తప్పకుండా అవుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వసించుట మన వలన తప్పకుండా అవుతుంది. ఎందుకు? ఈ ఆత్మలోనే విశ్వాసం అనే గొప్ప వరం ఉంది కాబట్టి. అందుకే దేవుడు మనకి ఈరోజు మనందరికీ అండి చెప్తున్నాడు. ఏమని అంటే, నాతో సహా, ఇదిగో ఆత్మ సిద్ధముగా శక్తివంతంగా ఉంది, కానీ దేహము దుర్బలంగా ఉంది. అయితే మరి ఈ దేహముతో దేవుడు మనల్ని మహిమపరచమని ఎందుకు అడుగుతున్నాడు? ప్రశ్న కదండి ఇది, అవునా కాదా? ఇదిగో మనం చదువుకున్నాము మొట్టమొదటిగా 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో,
దేవుడు మనల్ని వెల ఇచ్చి కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరుపుడు. మరి దేహము దుర్బలంగా ఉంటే దేవుని ఎలా మహిమపరిచేది? ఆలోచించాలి. ఎలా అండి మహిమపరిచేది? గత వీడియోలో మనం తెలుసుకున్నాం మరియ తల్లి యొక్క జీవితము కూడా నిష్కలంకమైనది కాబట్టి మరియ తల్లి గర్భములో యేసయ్య తన రక్తాన్ని మాంసాన్ని మొత్తం పుణికిపుచ్చుకొని ఒక ముద్దలాగా తయారై ఈ లోకానికి శరీర రూపధారుడిగా వచ్చాడు. అందుకే ఆ శరీరానికి రక్తం ఉంది, మాంసం ఉంది, కండరాలు ఉన్నాయి, రక్త ప్రసరణ ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకే ఆ రక్తము స్లీవపై కొట్టబడింది. ఆ దేహము నుండి కారుతున్న రక్తము ద్వారా మనకి రక్షణ. స్లీవ పైన ఉంది విగ్రహము కాదు, స్లీవ పైన ఉంది ఎవరో కాదండి, యేసయ్య. మర్చిపోయారా ఏంటి? దేవుడు గుర్తు చేయమంటున్నాడు. పక్కన ఇంకో దొంగవాడున్నాడు, ఇటుపక్క ఇంకో దొంగవాడున్నాడు, మంచి దొంగవాడున్నాడు, చెడ్డ దొంగవాడున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మంచి దొంగవాడితో, ఇదిగో నువ్వు విశ్వసించావు కనుక నీవు నాతో పాటు ఈనాడు పరదేశంలో ఉంటావు అని విశ్వసించాలి. అంతే. బట్టలు మార్చుకోమని దేవుడు చెప్పట్లేడు, లేదంటే గొప్పగా బ్రతుకోమని దేవుడు చెప్పట్లేడు, డాంబికత్వం పెంచుకోమని దేవుడు చెప్పట్లేడు, కార్లలో బంగ్లాలలో తిరిగితే నేను నిన్ను కాపాడుతాను దేవుడు అనట్లేడండి. నీలో ఉన్న ఆత్మని కాపాడుకో అమ్మా. ఆ ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరము దుర్బలంగా, దేహము దుర్బలంగా ఉంది కాబట్టి ఈ దేహాన్ని కూడా నువ్వు మహిమపరచుకో. ఎలా మహిమపరచాలి? మరియ తల్లి దేహాన్ని మహిమపరచుకుందా? ఎలా మహిమపరిచింది? లూకా సువార్త 1వ అధ్యాయం మనము 38వ వర్షం దగ్గర అనుకుంటానండి, 36 నుండి మనం చూస్తే, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, ఇదిగో ఆ ఏలిన వారే నీతో ఉన్నాడు అని అంటున్నాడు గాబ్రియేలు దూత. దేవుడి అనుగ్రహాన్ని పొందుకున్నావమ్మా. ఇప్పుడు నువ్వెవరికి జన్మనిస్తున్నావంటే పవిత్ర శిశువుకి. చూడండి, శిశువు అని లేదు అక్కడ వర్డ్, పవిత్ర శిశువుకి నువ్వు జన్మనిస్తావు. అందుకే హోలీ ఇన్ఫాంట్ బేబీ జీసస్ అంటాం మనం. బేబీ జీసస్ అనం మనం, హోలీ ఇన్ఫాంట్, చిన్నారి బాలుడు. కాబట్టి ఆ బాలుడు గొప్పవాడు, బలవంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆ తల్లి గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడంటే ఆ తల్లి హృదయం ఎంత నిష్కల్మషమైనది, ఆ తల్లి గర్భము ఎంత ధన్యమైనది, ఆ తల్లి జీవితమే పరిశుద్ధతలో నడిచింది అని బల్లగుది చెప్పొచ్చండి. కరెక్ట్గా చెప్పాలంటే ఒకవేళ అసత్య ప్రవక్తలు ఎవరైనా వచ్చి మీ మధ్యలోకి వచ్చి మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడారనుకోండి, ఒక్క మాట అడగండి, నీ కళ్ళ ముందు నీ తల్లి గురించి నీకేమైనా తెలుసా? నీ తల్లినే మహిమపరచట్లేవు, నీ తల్లినే గౌరవించట్లేవు, నీ తల్లి గురించే అసలు మంచి మాటలు మాట్లాడట్లేవు. మరియ తల్లి గురించి మాట్లాడడానికి నీకు ఎంత అర్హత ఉంది? కళ్ళ ముందు కనబడుతున్నాయి అన్ని నిజాలు కాదు, కళ్ళ ముందు కనబడుతున్నవి మాత్రమే నిజాలు కాదు, వింటున్నది మాత్రమే నిజము కాదు, చెప్తున్నవి మాత్రమే నిజాలు కాదు. పరమ సత్యాలు కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో ఎన్నో ఉన్నాయి, అవి దాగి ఉన్నాయి. ఎక్కడ? పరిశుద్ధమైన గ్రంథంలో. ఇంకెక్కడికో వెళ్ళకండి మీరు. పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న వాక్యంలో ఉన్న మర్మము నీకు నాకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకింపబడాలి. ఆ పరమార్థాన్ని దేవుడే మనకి వివరిస్తాడు. ఏ వ్యక్తి వివరించలేడు, చాలా కష్టం వివరించాలన్నా కూడా. కొంతమంది అంటారు మరియ తల్లి డైరెక్ట్ వర్డ్ ఎక్కడుంది పరిశుద్ధురాలని అంటే లేదు, ఉండదు. ఉంటే దేవుడు ఎందుకు అంటాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు సమస్త విషయాలని చెప్తుంది. మీరు ఇదిగో దేశ నలుమూలల ప్రపంచ నలుమూలత తిరిగి మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు దేవుడు. నాకు సాక్షులై ఉండమని దేవుడు అంటున్నా అంటే నాకు అనగా యేసయ్యకు సాక్షులై ఉండమని అర్థం కాదు. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యంలో ఉన్న యొక్క నిగూఢమైన రహస్యాలకి మీరు సాక్ష్యముగా వెళ్ళండి అని అర్థము. ఆనాడు దేవుడు కేవలం 12 మంది అపోస్తులే కాదు, 72 మందిని కూడా పంపించాడు లోకానికి. ఎందుకు? ఎవరి మీద దేవుడు ఆత్మను ఉదితే వాళ్ళు వెళ్ళి ప్రకటించమని అర్థము. ఒకవేళ నువ్వు నేను ఈ రోజుల అసూయతో, కుళ్ళుతో, కుతంత్రంతో, మరి కొంతమంది పరిశుద్ధాత్మ ప్రేరణతో బయటకు వచ్చి బోధిస్తున్నప్పుడు వారిని అనగద్రొక్కాలని చూస్తున్నారేమో, కానీ పరిశుద్ధాత్మ వారిని లేబడుతుంది. ఎలా? వారి యొక్క దేహము కూడా దేవుడి కృప చొప్పున మహిమపరపబడాలి అని ముందుకు వస్తున్నారు ఎంతోమంది బిడ్డలు. కాబట్టి వారిని త్రొక్కి వేయొద్దు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి దేహము కూడా నీ దేహము నా దేహమే కాదు, వారి దేహము కూడా దేవుని మహిమపరచడానికే ఈ ప్రయాస మొత్తము ఈ యొక్క లోకంలో చేసేది. కాబట్టి మరి ఈ దేహము దేవుని ఎలా మహిమపరుస్తుంది? ప్రశ్న కదండి. ఎస్. మళ్ళీ యోహాను సువార్త లాస్ట్ క్లాస్లో మనం విన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి వీలైతే అండి. ఇప్పుడు వీక్షిస్తున్న మీరు అందరూ కూడా 6వ అధ్యాయం మొత్తము చదవమని మిమ్మల్ని అందరూ నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. 6వ అధ్యాయం క్లియర్గా చదవడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మదేవ నాకు సాయం చేయమని అడగండి. చాలా మర్మాలు ఉన్నాయి ఈ 6వ అధ్యాయంలో, చాలా థింగ్స్ ఉన్నాయండి. అర్థం చేసుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే 6వ అధ్యాయము 48వ వచనం చూడండి.
జీవాహారమును నేనే, జీవ ఆహారమును నేనే, ఆహారాన్ని నేనే. అవునండి? ఎస్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, జీవాహారము దేవుడే. 50వ వచనము, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి ఆనాడు మన్నా వచ్చింది. ఏనాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడడానికి. 6 లక్షలకి పైగా ఉన్నారు. రెండో తరం అయితే 22 కోట్లకు పైగా ఉన్నారంటండి. హిస్టరీ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. అంటే 2 తరాలు దాటిపోతూ ఉన్నాయి అప్పటికి. 40 సంవత్సరాలు అంటే ఒక తరం దాటుతుంది కదండి. అవునా? ఎస్. సో అక్కడ మన్నాని దేవుడు ఇచ్చాడు. అది ఏ ఆహారం అనుకుంటున్నారు? ఈ లోక ఆహారం కాదు, అది పరలోక ఆహారం. అది అంటే దేవదూతల ఆహారం. ఎక్కడుంది ఈ వాక్యము? కీర్తనల గ్రంథం 50-55 అధ్యాయాలు ఒకసారి మీరు చదివితే అక్కడ ఉంటుందండి. పరలోకము నుండి ఆనాడు దిగి వచ్చిన ఆహారము దేవదూతల ఆహారం మన్నా. ఈనాడు దేవదూతల ఆహారం కాదు, ఇది దేవుడే ఆహారమై ఉన్నాడు. ఈ ఆహారము పరలోకము నుండి దిగి వచ్చింది, దీనిని భుజిస్తే మీరు మరణించరు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అని మళ్ళా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం వినే పరిస్థితుల్లో మనం లేము. డినామినేషన్స్ కూడా వినే పరిస్థితుల్లో లేరు, వర్గాలుగా చీలిపోతున్నారు. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నారు? లాస్ట్ వచనంలో మనం చూద్దాం. అయితే దేవుడు ఏమంటున్నా అంటే, నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. జీవాహారము నేనే. నేను ఇచ్చు ఆహారం ఏంటంటే నా శరీరమే. కాబట్టి ఈ శరీరం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 57వ వచనము, యోహాను సువార్త 6:57, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇక్కడ జీవం అంటే 2 విషయాలు ఉన్నాయి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళమందరము చచ్చిపోకుండా ఉన్నాం కదండి, జీవంతో ఉన్నాం. అవునా? ఎస్, ఊపిరి పీల్చుకుంటున్నాం, జీవంతో ఉన్నాం. ఇది మొదటిది. రెండవది ఏంటంటే అది నిత్య జీవం. నిత్యము బ్రతుకుతాము, నిత్యము జీవిస్తూనే ఉంటాం. అదేంటిది? పరలోక జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2 జీవితాలు ఇందులో మర్మమై ఉన్నాయి. ఇదిగో క్రోడీకరించబడి ఉన్నాయి, లేదంటే ఏమంటారండి, అటాచ్గా ఉన్నాయి. ఈ 2 విషయాలు కూడా అర్థమవుతుందండి. ఒకదానికి అనుసంధానం కలిగి ఉన్నాయని చెప్పొచ్చు. అదేంటి? ఒకటి ఈ లోక జీవితము, 2 నిత్య జీవితం, శాశ్వతమైన జీవితం కూడా ఉంది ఇందులో అంటున్నాడు దేవుడు. ఎలా? అందుకే ఈ లోకంలో జీవిస్తున్న మనము అంతటా యూదులు ఒకరితో ఒకరు మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇస్తాడు అని వాదించుకొనసాగిరి. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, నేను అనగా మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేస్తే తప్ప, తాగితే తప్ప మీలో జీవం ఉండదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నిశ్చయముగా బైబిల్ నుంచి చెప్తుంటే ఇంకా డైరెక్ట్ వర్డ్ నీకేం కావాలి ప్రియమైన బిడ్డ? ఈ రక్తము మరియ తల్లి గర్భం నుండే వచ్చింది కదా, చరిత్ర ఉంది కదా. కాబట్టి ఇది మనం విశ్వసించాలి. చివరిగా అండి, మరి మన దేహము 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం మనం చూసాము. ఆయన వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ వెల ఏంటి? రక్తము. తన దేహం ఏంటి? మన దేహాన్ని మహిమపరచమంటున్నాడు. అంతే. ఈ దేహముతో దేవుని ఎలా మహిమపరిచేది? దేవుడు చిత్తానుసారంగా జీవిస్తూ ఆత్మతో నడిపింపబడితే దేహము కూడా అటే వెళ్తుంది. దేహముతో నడిపించబడుతుంటే ఆత్మ అపరిశుద్ధంగా తయారైపోతుంది. కాబట్టి ఆత్మతో మనం నడిపింపబడితే, ఆత్మతో మనం నడిపింపబడాలంటే దేహముతో మనము దేహాన్ని కూడా మన ఆధీనంలోకి తీసుకోవాలి అనంటే ఒకే విషయము, కేవలము ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని భుజించండి, దీన్ని పానము చేయండి అని చెప్తున్న దేవుడి యొక్క శాశ్వతమైన పలుకులు దర్శన గ్రంథము మనం 8, 9, 10 అధ్యాయాలు చదివితే అక్కడ ఉన్నాయి. ఇవి సత్యమైన పలుకులు. అందుకే దేవుని మనం ఏమంటామంటే, తీసుకునే ముందు దేవుడి యొక్క రక్త శరీరాలను గురువు ఇలా చూపించగానే, ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నువ్వు ఒక్క మాట చెప్పినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆత్మ స్వస్థత పొందితే ఆటోమేటిక్గా ఆత్మచేత నడిపింపబడుతున్నాము కాబట్టి దేహము కూడా స్వస్థత పొందుకుంటుంది. కాబట్టి చివరి మాట అండి, అదేంటంటే మట్టి నుండి వచ్చిన మన ఈ శరీరానికి దేవుడు ఎంతో అమూల్యమైన స్థానాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఆత్మకి కూడా అమూల్యమైన స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు అనంటే, మీరు మీకు చెందిన వారు కానే కారు, కాబట్టి నన్ను మహిమపరచండి అని. చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దేహము మాది కాదు, ఈ ఆత్మ మాది కాదు. అందుకే మీ ఆత్మను మాలో ఊదారు తండ్రి. అందును బట్టి మీ కృపను బట్టి మీకు స్తోత్రమయ్యా.
అయా నీ చిత్తానుసారంగా ఆత్మతో అభిషేకింపబడ్డ మేమందరము కూడా ఆత్మలోనే నడుచుటకు మాకు దేహానికి శక్తినివ్వండి తండ్రి. ఎందుకంటే మా దేహము దుర్బలమైనది అని నువ్వే అంటున్నావయ్యా. మేము పొందుకున్న నీ దేహము దివ్య సప్రసాదము. ఆ దేహాన్ని పొందుకుంటూ మా దేహముతో మిమ్మల్ని మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయమని, మేము రక్తాన్ని పొందుకుంటూ ఆ ఆత్మకి పోషణగా మేము అందజేసుకుంటున్నాయినా మీ యొక్క ఆత్మని కూడా నా తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించుకుంటున్నాయినా మీ చిత్తానుసారముగా జీవించుటకు మా దేహానికి మా ఆత్మకి మీరు నేర్పించమని, దానికి కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, విచక్షణను మా అందరికీ కూడా దయచేయమని, ముఖ్యముగా క్రమశిక్షణ కలిగిన ప్రార్థన శక్తితో మమ్మల్ని అందరినీ నింపుతామని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున మా దేహాలు యేసు నామములో మిమ్మల్ని మహిమపరచునుగాక మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.